ముకుంద, ఆదర్శ్, మురారి, కృష్ణ శోభనం విషయంలో అబద్ధం చెప్పిన భవానీ. అసలు భవానీ అబద్ధం ఎందుకు చెప్పింది, అసలు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ముహూర్తం పెట్టడానికి ఇంటికి పంతులు వస్తారు. అప్పుడు ముకుంద ఇప్పుడు శోభనం కోసం ముహూర్తం పెడుతున్నారా, ఎందుకోసమే రమ్మన్నారని టెన్షన్ పడుతూ ఉంటుంది. మురారి మాత్రం కృష్ణతో మన శోభనానికి ముహూర్తం పెట్టడానికే వచ్చారు అని చెప్తాడు. అప్పుడే ఆదర్శ్ ముకుంద వైపు ప్రేమగా చూస్తే తను మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. అంతలో పంతులు మరో 10 రోజుల వరకు మంచి ముహూర్తం లేవు అని చెప్పడంతో ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు భవానీ సరే 10 రోజుల తర్వాత ముహూర్తం పెట్టండి అని చెప్తుంది. దీనికి పంతులు మంచి ముహూర్తాలు ఉన్నాయి కదా, మరి భవానీ మేడం ఎందుకు అబద్ధం చెప్పమని చెప్పింది అని మనసులో అనుకుంటాడు. తర్వాత ముకుంద ఆదర్శ్ నా మీద ఎన్నో ఆశలతో వస్తే నిరాశ మిగులుతుంది. నా వల్ల మొన్నటి వరకు మురారి కృష్ణ ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఆదర్శ్ ఇబ్బంది పడుతున్నాడు. నా ఇష్టం వేరొకరికి కష్టంగా మారుతుంది. ఇంట్లో అందరూ ఇంత బాధపడుతున్నా నేను మాత్రం నిన్ను మర్చిపోలేకపోతున్నాను మురారి. ఎందుకు, దీని వల్ల జరిగే పరిణామాలన్నీ నాకు తెలుసు, కానీ నిన్ను మర్చిపోలేకపోతున్నాను. కుటుంబం పరువు పోతుందని తెలుసు. నీలో ఏముంది మురారి, నా మనసు నిన్ను వదిలి రానంటుంది అని ముకుంద ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఆదర్శ్ వచ్చి ముకుంద భుజం మీద చేయి వేశాడు. దీంతో భయంతో ముకుంద ఒకసారిగా గట్టిగా అరుస్తుంది. దీంట్లో ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు. ముకుందాని ఎందుకు వచ్చామని అడగగా ఆదర్శ్ ఏదో చెప్పబోతుంటే ముకుంద వచ్చి తొండపడింది, అందుకే అర్జాను అని చెప్తుంది. దీంతో అందరికి డౌట్ మొదలవుతుంది. ఇంకా ముకుంద మారిపోయింది అని, ఆదర్శ్ తో చాలా మంచిగా ఉంటుంది అని మురారి కృష్ణ అనుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.